హలో హాయ్ అండి, అందరికి వెల్కమ్. అర్హాన్ క్రియేషన్స్ డాట్ షాప్ అండి. అంటే మనకు ఈ వెబ్సైట్లో వచ్చేసి మన ఓన్గా ఫాలోవర్స్ చేసుకోవచ్చు అండి. ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్, అలాగే మనం యూట్యూబ్ సర్వీస్కి వస్తే సబ్స్క్రైబర్స్, వ్యూస్, లైక్స్, ఏ టు జెడ్ సర్వీస్ అంతా చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకు టోటల్గా 3 స్టెప్స్ అనేది ఉంటుంది. ఓకేనా, మనం ఎలా చేసుకోవాలనేసి నేను టోటల్గా ఏ టు జెడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే చూడండి. మనం ఫస్ట్ ఇక్కడ అర్హాన్ క్రియేషన్స్ డాట్ షాప్లోకి వచ్చిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. ఓకేనా, అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, సైన్అప్ అని ఉందా, కనపడుతుంది అనుకుంటున్నాం. చూడండి, రౌండ్ అప్ చేస్తున్నారు చూడండి, సైన్అప్ అని ఉంది కదా, ఆ సైన్అప్ పైన క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ టైప్ చేయండి, మీ పేరు. ఓకేనా, అది మీ ఇష్టం, ఏమన్నా పెట్టుకోవచ్చు అండి. మీ పేరు యూజర్ నేమ్ పెట్టుకొని మీరు రన్నింగ్ యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బై ఛాన్స్ ఏమైనా మన పాస్వర్డ్ మర్చిపోయినా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం రికవరీ అయితే చేసుకోవచ్చు ఆ మెయిల్ ఐడి ద్వారా. ఓకేనా, ఇది వాట్సాప్ నెంబర్ అనేది అడిషనల్ అండి, మీరు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఓకేనా, ఇక్కడ పాస్వర్డ్ అంటే మీకు నోటెడ్గా ఉన్న పాస్వర్డ్ ర్యాండమ్గా ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టం, ఏదైనా పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. రీట్రై, సేమ్ పాస్వర్డ్ ఏదైతే పైన ఇచ్చారో అదే పాస్వర్డ్ అనేది కింద కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ అని ఉంది కదా, దానిపైన కూడా క్లిక్ చేసి సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. గూగుల్ సేవ్లో వచ్చేసి మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు ఆటోమేటిక్గా, మళ్ళీ టైప్ చేయకుండా. ఓకేనా, నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నానండి. నేను సైన్ ఇన్ అవుతాను. సైన్ ఇన్ అయిన తర్వాత నేను ఇక్కడ లాగిన్ అవుతాను. ఓకేనా, లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. ఈ వెబ్సైట్లో మనం ఫాలోవర్స్ మన ఓన్గా ఎనీ టైం అండి, మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలనిపిస్తే మీ ఫ్రెండ్స్కు కూడా చేయొచ్చు, మీరు కూడా ఓన్గా చేసుకోవచ్చు. ఈ సర్వీస్ వల్ల మీరు ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, అంటే మీ ఫ్రెండ్స్కి చేసి మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు, అంటే కొద్దిగా ఎక్స్ట్రా కమిషన్ ఉంటుంది కదా, ఆ విధంగా పెట్టుకొని కూడా మీరు ఫాలోవర్స్ అనేది పంపించి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డిఎంలో మెసేజ్ చేయండి, నేను 24 అవర్స్ అవైలబుల్లోనే ఉంటానండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా, ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వచ్చిందండి. ఇట్లా వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి అకౌంట్ క్రియేట్ ఎలా చేసుకోవడం అనేది అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫండ్స్ యాడ్, అంటే మనం ఫాలోవర్స్ ఆర్డర్ పెట్టాలంటే మనకు ఫస్ట్ ఫండ్స్ అనేది ఉండాలి అండి. ఓకేనా, ఏ వెబ్సైట్లో ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫండ్స్ అనేసి ఉంది చూడండి, యాడ్ ఫండ్స్. ఈ యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, భారత్ పేది, అంటే మీరు ఫోన్పే నుండి అయినా చేయండి, లేకపోతే పేటిఎం, గూగుల్ పే, ఏ దాని నుండి అయినా చేయండి, అయిపోతుంది. ఓకేనా, ఈ క్యూఆర్ కోడ్ పైన మనం అలానే లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత మనం పేమెంట్ చేస్తాం కదా, పేమెంట్ చేసిన తర్వాత మనకు ఎంతైనా మినిమం వచ్చేసి 10 రూపీస్ అండి. మీకు ఎంత చేసుకోవాలనిపిస్తే అంతనే చేసుకోండి, నో ప్రాబ్లం. నేను ఆల్రెడీ పేమెంట్ చేసి పెట్టాను కాబట్టి జస్ట్ మీకు పైన చూపిస్తున్నాను అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టైం సేవ్ చేయడానికి. నేను ఆల్రెడీ పేమెంట్ చేశానండి. మీరు స్కానర్లో వెళ్ళేసి ఆ ఫోటోస్ అంటే డౌన్లోడ్ చేసుకున్న ఫోటోకి మీరు పేమెంట్ చేసి ఇలా చేయాలి. ఇక్కడ కిందలో చూడండి, మెయిన్ ఇదే అండి, ఇక్కడ యూటీఆర్ నెంబర్ అని ఉంది. ఈ నెంబర్ అనేది మనకు మెయిన్, ఈ నెంబర్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే యూటీఆర్ నెంబర్ అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ చేసిన తర్వాత మనం మళ్ళీ రిటర్న్ అదే వెబ్సైట్లోకి రిటర్న్ రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ కిందల చూడండి, స్క్రోల్ చేసిన తర్వాత అమౌంట్, నేనైతే 100 రూపీస్ పే చేశానండి. 100 రూపీస్ అని టైప్ చేశాను. దాని తర్వాత కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఆ యూటీఆర్ నెంబర్ అనేది పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత యాడ్ ఫండ్స్ క్లిక్ చేశాను. యాడ్ ఫండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది పేమెంట్ యాడెడ్, పేమెంట్ అయితే యాడ్ అయిపోయిందండి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూడండి 205 రూపీస్ ఆల్రెడీ నా అకౌంట్లో
105 రూపీస్ ఉండింది, ఇప్పుడు 100 రూపీస్ యాడ్ చేసుకోద్ది 205 రూపీస్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు న్యూ ఆర్డర్, ఇప్పుడు మనం ఏ విధంగా ఫాలోవర్స్ ఆర్డర్ ఇవ్వాలి. ఓకేనా. ఫాలోవర్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే కానీ ఇక్కడ కేటగిరీ అని ఉంది, కేటగిరీ ఓపెన్ చేయండి. కేటగిరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా టైప్స్ ఆఫ్ క్వాలిటీ ఫాలోవర్స్ ఉన్నాయి. లో క్వాలిటీ ఫాలోవర్స్ ఉన్నాయి, హై క్వాలిటీ ఫాలోవర్స్ ఉన్నాయి, ఇండియన్ ఫాలోవర్స్ ఉన్నాయి, A to Z మొత్తం ఉన్నాయండి. మీకు ఏవి కావాలో అవే చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ కేటగిరీలో వచ్చిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్ ఉంది అండి. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 0% డ్రాప్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంటే నేను జస్ట్ డెమో కోసం చూపిస్తాను, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ప్రైస్ వేరియేషన్ ఉంటుంది క్వాలిటీ పైన. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్, ఇక్కడ మనకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కదండి, ఫేస్బుక్ అది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది కదా, ప్రొఫైల్ ఐడి లింక్ అనేది మనం కాపీ పేస్ట్ చేయాలి ఇక్కడ. అది ఎలానో నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది మన ప్రొఫైల్ ఐడి అండి. ఇక్కడ షేర్ ప్రొఫైల్ అని ఉంటుంది చూడండి, రౌండ్ అప్ చేశాను కదా, షేర్ ప్రొఫైల్ అని ఉంది కదా, షేర్ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన లింక్ అనేది వస్తుంది, కాపీ లింక్. ఈ లింక్ అనేది మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ సైడ్ రావాలండి. అంటే మన వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే లింక్ అనేది కాపీ చేసామో అది పేస్ట్ ఇక్కడ చేసేయాలి, ఎటువంటి చేంజెస్ చేయకూడదు. చేసిన తర్వాత ఇక్కడ క్వాంటిటీ, మీకు ఎన్ని ఫాలోవర్స్ కావాలి. 1000 ఫాలోవర్స్ అంటే 1K. ఓకేనా. మీకు 100 కావాలా, 50 కావాలా, లేకపోతే 500 ఫాలోవర్స్ కావాలా, ఎన్ని కావాలి. ఇప్పుడు నాకు 500 ఫాలోవర్స్ కావాలి. మనకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ఇక్కడ కింద క్యాలిక్యులేషన్ చేసి వచ్చేస్తుంది. ఓకే, నాకు 100 ఫాలోవర్స్ మాత్రమే కావాలి. చూడండి 27 రూపీస్ పడుతుంది 100 ఫాలోవర్స్. ఓకేనా. ప్లేస్ ఆర్డర్ ఇక్కడ ఉంది కదా, మనం లింక్ కాపీ పేస్ట్ చేసిన తర్వాత దీనిపైన అయితే క్లిక్ చేయాలి. ప్లేస్ ఆర్డర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక 10 to 15 నిమిషాల్లో అయితే మనకు ఫాలోవర్స్ రావడం అనేది జరుగుతుందండి. ఇక్కడి వరకు క్లియర్ అయిపోయింది కదా. చూడండి, టోటల్ 3 స్టెప్స్ ఉన్నాయండి. ఒకటి అకౌంట్ క్రియేట్ చేయడము, సెకండ్ వన్ వచ్చేసి అమౌంట్ ఎలా యాడ్ చేయాలి అనేది, థర్డ్ వన్ వచ్చేసి ఆర్డర్ ఎలా చేయాలనేది 3 స్టెప్స్ కూడా చూపించాను. ఈ 3 స్టెప్స్ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ట్రై చేయండి, పర్లేదు. మీకు ఫస్ట్ స్టార్టింగ్ 50 రూపీసే డిపాజిట్ చేసి ట్రై చేయండి. మీకు నమ్మకం వచ్చిన తర్వాతనే ఎక్కువ అమౌంట్ పే చేసి ఆర్డర్ ప్లేస్మెంట్ చేసుకోండి, నో ప్రాబ్లం అండి. 24 hours నేను టచ్లోనే ఉంటాను. చూడండి, ఇక్కడ మనకు సర్వర్ నేమ్ వచ్చింది, క్వాంటిటీ ఛార్జెస్ వచ్చింది, అలాగే మనకు అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చింది. ఓకేనా. మనకు అదే పనిగా అదే విధంగా మనం ఆర్డర్ ఎంతవరకు వచ్చింది చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి చూడండి. ఈ ఆర్డర్స్లోకి వెళ్తే మన స్టేటస్ కనపడుతుంది. చూడండి, ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ ఇది, నేను ఇప్పుడు ఇచ్చాను. జస్ట్ ఎన్ని గంటలకు ఇచ్చాను, 6:33కి ఇక్కడ ఇచ్చాను. డేట్ టైం అంతా ఉంటుంది, ఐడి ఉంటుంది, ఆర్డర్ ఐడి. ఏ దానికి ఎన్ని ఇచ్చాము, ఇక్కడ 100 ఫాలోవర్స్ నేను క్వాంటిటీ ఇచ్చాను. ఇక్కడ పెండింగ్లో ఉంది. ఒక 10-15 నిమిషాల తర్వాత మనకు అక్కడ ప్రాసెసింగ్ వస్తుంది. ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీటెడ్ చూడండి, ఇక్కడ ఉంది చూడండి. ఈ విధంగా మనకు అప్డేట్ అయిపోతుంది. ఓకేనా. అదే విధంగా మనం లైక్స్ కూడా చేసుకోవచ్చు అండి. లైక్స్ ఎలా చేయాలంటే కన్నా ఇక్కడ కేటగిరీలోకి రాండి. కేటగిరీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చూడండి, 1 minute అండి. ఇక్కడ పోస్ట్ లైక్స్ క్వాంటిటీ చూడండి, మనకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లైక్స్ టాప్ క్వాలిటీ. ఓకేనా. మనకి ఇక్కడ 1K వచ్చేసి 30 రూపీస్ మాత్రమే పడుతుంది. ఓకేనా. అంటే 1000 లైక్స్ వస్తాయి. 361 సర్వీస్ ఐడి, ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఇదంతా మనకు సర్వీస్ ఐడి అండి. 361 అనేది 362 అనేది సర్వీస్ ఐడి అది. ఓకేనా. నేనైతే 361 క్లిక్ చేశాను. ఇక్కడ మనం ఏ లింక్ కాపీ పేస్ట్ చేయాలనుకుంటే చూడండి, బ్యాక్ సైడ్ రండి. ఇప్పుడు నాకు రీల్కి కావాలి అండి. రీల్కి కావాలనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ అని ఉంది చూడండి. ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కాపీ పేస్ట్, ఇక్కడ లింక్ పేస్ట్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత నాకు 1000 లైక్స్ కావాలి. ఆర్డర్ ప్లేస్మెంట్ చేసేసాను. ఇప్పుడు మనకు ఒక మ్యాక్సిమం ఒక 10 నిమిషాల్లో లేదంటే ఒక 15 నిమిషాలు మనకు లైక్స్ కూడా రావడం అయితే జరుగుతుందండి. సో మనకు ఇక్కడ లైక్స్ కూడా ఆర్డర్ ప్లేస్మెంట్ అయ్యిందండి. చూడండి,
చూసారు కదా, లైక్స్ కూడా ఆర్డర్ ప్లేస్మెంట్ అయింది. అదేవిధంగా మీరు వ్యూస్ కూడా చేసుకోవచ్చు, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ చేసుకోవచ్చు. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ లింక్ కాపీ పేస్ట్ చేయాలి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీరు ఫాలోవర్స్ చేసి మనీ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు 24 hours ఎప్పుడైనా నాకు DM చేయండి, నేను అవైలబుల్లో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.